రంజిత్ భాయ్ మేము శ్రమజీవులం, ఎవరి కొంపలు ముంచాం, కష్టపడి పనిచేస్తాం. అవసరానికంటే కస్టమర్లకు సర్వీస్ చేస్తాం. దోశ అంటే దోశ అంటే ఎంత? దోశ అంటే ఎంతనే? దోశ అంటే ఎంత? 200. 200 అంటే ఎంత? దోశ లెక్క నీదమ్మా. నీ బండిలో ఎన్ని ఇటుకలు పడతాయి కరెక్ట్ చెప్పు. నీ బండిలో ఎన్ని పడతాయి నీకు కదా? అరే నేను ఇటుకలు కొట్టాలి తెలియదు. ఇటుకలు కొట్టకపోతే అట్టకెళ్ళి పెట్టుకుంటారా? కిరాయి పైసలు తీసుకోవా? ఇక్కడికి వస్తానా? నీకు ఒక బత్తాలు చెప్తా, బత్తాలు ఎన్ని ఇస్తాను అని చెప్తా. ఇల్లు పడితే ఒకరు చూసినాక లెక్క కరెక్ట్ చెప్పాలి. బాగా చెప్తా ఇటుకల. అయితే పైసలు ఇచ్చులేదు నీకు? పైసలు ఇచ్చుడు ఉంటాయా అన్న? చెప్పు. లేదు అవన్నీ చెప్పాలి మరి. వచ్చినాక పొడి ఏం చేస్తానే కదా. ఆయన బండి ఆయన కథ ఎన్ని ఇటుకలు పడితే తెలియదు ఆయన. ఇటుకలు మనం పైసలు తీసుకోవా? కిరాయి పైసలు తీసుకోవా? తీసుకోడా అన్న? పైసలు తీసుకోపోతే రంజిత్ భాయ్ నువ్వే చెప్పాను, నేను అడిగింది ఏమన్నా తప్ప? నేను చెప్పింది కూడా రైటే. నాకు తెలియదు. నేను అడిగింది తప్ప. మరి అన్న ఎందుకు ఫీల్ అవుతాను? చెప్తా బత్తాలు ఎన్ని పడతాయని చెప్పి చెప్తా. అన్న ఎందుకు ఫీల్ అవుతాను? అన్నకి ఎందుకు ఫీల్ అవుతాను? అట్లా కాదు అని ఎన్ని కూడా కూడా 3, 4, 5, 6, 7, 8 కష్టపడతామా? కోమర్గా తీస్తాం మేము. ఈ లెక్క స్టైల్ తీస్తాం అన్న. అందుకో అనుకున్నావు బండి ఉన్నారు పని చేస్తేనే కిరాయి పైసలు ఇస్తలేవా భయ్యా? కిరాయి పైసలు ఇస్తలేవా అనే నీకు? ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇట్లా వంగబడి పని చేయాలి. ఊళ్ళో వస్తే మంచిదేలే. అంటే ఇంత కొవ్వరు ఉంటుంది, బీపీ రాదు, షుగర్ రాదు. బాగా కట్టమైతే సాయంత్రం ఏమైనా చూసుకుంటారు. ఏమైంది భాయ్ బరాబరేగా? సాయంత్రం ఏమైనా చూసుకుంటావా లేదా? అవంటే మెల్లగా కన్నా ఎన్ని అవుతానే? 9, 9, 10, 90, 90, 25, 3 లైన్లలో అయిపోతా? 270 అయితే ఒక్క లైన్ 27 ఒక్క లైన్ 27 లెక్కల్లో వీక్ అని రమ్మంటారా నన్ను కూడా మీరికి? అలా బండి నడపడానికి వచ్చినావా వీడియో తీసుకోడానికి వచ్చినావా? 2 నడపరా? మేము నడుపుతాం బండి. నడపరా? నువ్వు నడుపుతావా? కష్టజీవులే మేము, కష్టం చేస్తాం. సూపర్. గంట కళ పడతాయి మరి ఎవరైనా
పోయిన జన్మల ఇటుకల పని చేసిన నేను. ఇటుకలు పోయిన జన్మల చాలా మట్టి ఇటుకలు చేసిన. ఈ జన్మల సిమెంట్ ఇటుకలు లోడ్ చేస్తాను. వచ్చే జన్మలో ఇనిపోతా వచ్చే జన్మల ఇనిపోయా బంగారం ఇటుకలు ఏ బాబు ఏ స్టైల్ కొడతాను ఇటుకలు ఎత్తుందా ఇట్రా అన్నాడు ఎత్తా ఇటుకలు. ఇప్పుడు ఎక్కడ తీసుకోవతానా మమ్మలను ఎక్కడ తీసుకోవతాను పెట్టుకుపోతాను చెప్పు. పెట్టుబడి ఎందుకు ఇటుకలు దించా నువ్వు ఒక్కనే దించుకోవాలి. అక్కడ అంటే ఏదో వేసినావు మాకు అన్నాను నువ్వు. నీకు పైసలు ఇచ్చలేదు మాకే పైసలు. ఈ విధంగా పోతాను ఇటుకలు దించనీకి. ఎవరికో కాదు మావాడే. ఈయన కిరాయి మాత్రం బరారేనా కిరాయి దొరుకుతాడు. సపరేట్ ముఖం మాడతాడు. సంబరం ఉన్నది ఇక కిరాయి పైసలు వస్తానే అని సంపుకో నా రాజా. ఇటుకలైనా పైసలు వస్తానే నీకు వస్తానే. ఇక మాకే ఏం లేదుగా శ్రమజీవులం కదా మనం. దించినందుకు వస్తానే మాకు పైసలు ఎవరు ఇస్తారు? ఇప్పుడు ఇక్కడ ఇల్లు వల్ల అయితే మనకు ఆ చేతి ఇస్తారో తెలియదు. ఇది నీకు డౌట్ అన్నట్టు. ఇప్పుడు ఎవరు ఇస్తారు పైసలు అని నీకు అర్థమైతలేదు. నేను ఎవరు అడగాలి ఏం కథ. ఏ దించే వరకు చూడవా తీరాదు వెనక లెక్క బండి బాగా ఎత్తేస్తుంది కదా. మెల్లపోతాను కాబట్టి రోడ్డు మధ్య ఇక మాత్రం వాహనాలు కొడతానే పోను డీజిల్ బండ్లు ఎత్తేస్తానమే బండి. రోడ్ అడగా మరి ఏంటంటే రోడ్ అంతా అక్కడ